నమస్తే టారా ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో సెప్టెంబర్ నెల మనందరికీ ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. సెప్టెంబర్ మంత్ అంటే 9వ నెల. సో అమ్మ గర్భంలో 9 నెలలు ఉన్న తర్వాత మనం జన్మ తీసుకుంటాం. సో ఈ నెలకు కూడా ఇది 9వ నెల కాబట్టి మంత్ ఆఫ్ ఫర్టిలిటీ అని కూడా అంటారనమాట సెప్టెంబర్ మంత్ని. సో ఈ నెలలో మన కోసం ఏం రాబోతోంది, ఎలా ఉండబోతోంది, సో ఈ మార్పులు మన వైపు ఏవైతే వస్తున్నాయో లేకపోతే మనకి దేంట్లో ఈ న్యూ బిగినింగ్స్ ఉండొచ్చు, సో కొత్తగా ఏం ప్రారంభం అవుతుంది, సో ఆ విధంగా ఈ ఎనర్జీస్ అనేటివి ఈ మంత్ మనందరికీ ఎలా ప్లే అవుతున్నాయి, సో మన వైపు వస్తున్న ఆ బిగ్ బ్లెస్సింగ్స్ ఏంటి అనేది మనం ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. ఈ రీడింగ్లో నేను ఫస్ట్ వచ్చి ఆరికల్ కార్డ్స్తో నేను ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తీసుకుంటాను. మన హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తోంది, మన స్పిరిట్స్ ఏం చెప్తున్నారు, మన యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు, యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, మనం ఈ మంత్ చేయాల్సిన అఫర్మేషన్ ఏంటి, సో ఇలాంటివి మనం అన్నీ చూద్దాము. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 2 కార్డ్ పైల్ రీడింగ్స్ చూసి మన కండిషన్స్ దేనికైతే చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుందో ఆ బ్లెస్సింగ్స్ని మనం క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మనం ఫస్ట్ అయితే ఆరికల్ కార్డ్స్ చూద్దాం. ఫస్ట్ మనకి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది అనేది మనం ఫస్ట్ ఈ కార్డ్స్ నుంచే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది. సో సెప్టెంబర్ నెల పైల్ నెంబర్ ఓకే, మనకి ఆల్రెడీ ఒక కార్డ్ వచ్చింది, హారస్ వచ్చారు. సో మళ్ళీ మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఇక్కడ కాస్మిక్ గేట్వే, హయ్యర్ లెర్నింగ్, బుద్ధ, ఇంక్రీజ్డ్ అవేర్నెస్. సో లడ్డు కావాలా నాయన అన్నట్లు వచ్చింది, లడ్డులాగా వచ్చింది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. Your thoughts are magnetic and powerful. Miraculous changes are occurring. మన థాట్స్ అంట చాలా మ్యాగ్నెటిక్ అండ్ పవర్ఫుల్. మనం ఏదైతే కోరుకుంటున్నామో అవి మిరాక్యులస్ వేస్లో ఆ మిరాక్యులస్ చేంజెస్ ద్వారా జరుగుతున్నాయంట. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని 1కి 2 సార్లు జాగ్రత్తగా కోరుకోండి, జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత కోరుకోండి. You have learned from experience. More inner steady is now required to further progress. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మిమ్మల్ని చాలా వరకు మోల్డ్ చేసింది. ఇంకేంటంటే ఇన్నర్ నాలెడ్జ్ అనేది పెంచుకోండి, ఇన్నర్ స్టడీ చేయండి. మీ లోపల ఏం జరుగుతోంది, మీకేం కావాలి, మీరు ఎందుకు వచ్చినారు, సో తత్వం బోధపడాలి. అంటే మన లోపల నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో, లేకపోతే మన లోపల ఏం జరుగుతుంది, మనతో ఏం జరుగుతుంది, మనం ఎటువైపు వెళ్తున్నామో ఇవన్నీ కొంచెం ఆ హయ్యర్ లెర్నింగ్లోకి వెళ్ళండి. అంటే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ మనము మన హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, సో మనకి మన హయ్యర్ సెల్ఫ్కి అనే దానికి చాలా దగ్గరగా రాబోతున్నారనమాట. అంటే ఒక మంచి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. నాకు తెలిసి సింక్రోనసిటీస్ కావచ్చు, సో ఈ ఇంట్యూషన్ కావచ్చు, ఇదంతా మెరుగుపడుతుందన్నమాట. మీకు ఈ నెలలో మీరు చాలా షార్ప్గా, ఇంటెన్స్గా మీరు ఆలోచించగలుగుతారు. మీ ఇంట్యూషన్ మీకు చాలా మంచిగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరు ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వగలుగుతారనమాట. సో ఇక్కడ ఎదుగుదల ఉందన్నమాట. డీప్ కనెక్షన్, ట్రస్ట్ యువర్ ఇన్నర్ వాయిస్. సో మీతో మీకు ఒక డీప్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్. సో మీ ఇన్నర్ వాయిస్ని, మీ ఇంట్యూషన్ అంటే మీరు నమ్మండి. సో ఇక్కడ నాకు తెలిసి మీ థ్రోట్ చక్ర, మీ థర్డ్ ఐ చక్ర, మీ క్రౌన్ చక్ర చాలా ఇంటెన్స్గా పనిచేయబోతున్నాయి అన్నమాట. మీరు మాట్లాడే మాటలు కావచ్చు, మీకు వస్తున్న థాట్స్ కావచ్చు, మీ థర్డ్ ఐ ద్వారా మీకు వస్తున్న విజన్స్ కావచ్చు,
మీ క్రౌన్ చక్ర ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటున్న మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి కావచ్చు, స్పిరిట్ వరల్డ్ నుంచి కావచ్చు, లేకపోతే యాన్సిస్టర్స్ నుంచి కావచ్చు, ఏవైతే వాళ్ళ నుంచి మీకు వస్తున్నాయో మెసేజెస్ని మీరు వాటిని ఈజీగా మీరు అబ్జార్బ్ చేసుకోగలుగుతారనమాట. బ్యూటిఫుల్ అండ్ మిరాక్యులస్ చేంజెస్ ఆర్ అకరింగ్, మిరాకిల్స్ ఆర్ అకరింగ్ హియర్. సో మిరాకిల్ జరుగుతుంది. మనకి ఇక్కడ రిస్ట్ పైన బ్లూ కలర్ పెన్తో 4418 ఇది వచ్చి, ఈ నెంబర్ వచ్చి మనకి మిరాకిల్స్ని మేనిఫెస్ట్ చేస్తుందన్నమాట. సో అంటే మనం చేయాల్సింది మనం చేయాలి, ఆ తర్వాత అద్భుతమైన వేస్లో మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ జరుగుతాయి అన్నమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇప్పుడు మనం వచ్చి టారో కార్డ్స్ తీసుకుందాం. నేను రైడర్ వేట్స్ డెక్కే యూజ్ చేస్తున్నాను అనమాట. సో టారో ద్వారా తెలుసుకుందాం మనకి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది, మనకి ఏం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పైన అయితే చెప్పేశారు దట్ మన హయ్యర్ సెల్ఫ్తో మనకు ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. తద్వారా మనకి ఏది మనకి కోయిన్సిడెన్స్ కాదు, లైక్ ఏదో జరగాలి కాబట్టి జరిగింది కాదు, ఇది జరగాలి కాబట్టే జరుగుతుంది. ఏదో జరగాలి కాబట్టి జరగడం లేదు, జరగాలి కాబట్టే జరుగుతుంది. సో ప్రతిదీ సింక్రోనిసిటీనే, ఒక ముందే ఇదంతా ప్రీ ప్లాన్డ్, ఆ విధంగానే జరుగుతుంది. సో కాబట్టి మనకి ఆ మంచి టైం, ఫేవరబుల్ టైం అనేది వచ్చింది. ఇప్పుడు ఎదుగుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు వరకు ఆ పరీక్ష కాలం నడిచింది. ఆ పరీక్షలన్నింటినీ తట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఆ ఫలితాన్ని ఏదైతే పొందాలో ఆ ఫలితాన్ని పొందుతున్నాం. ఇక్కడ కూడా చూడండి, హార్ట్ చక్ర దగ్గర ఓం ఉంది. ఇక్కడ కూడా చూడండి, హార్ట్ చక్ర దగ్గరే ఇక్కడ బాల్ ఉంది. ఇక్కడ హార్ట్ చక్ర దగ్గరే మనకి ఆ విజన్ థర్డ్ అయ్యింది హారస్కి. సో హార్ట్ చక్ర హీలింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ లోయర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో, మనకి 7 చక్రాస్ కదా, కింద మనకి రూట్ చక్ర, సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, మనకి మధ్యలో వచ్చే చక్ర ఏంటి, హార్ట్ చక్ర. తర్వాత ఏంటి మనకి థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర. సో ఈ హార్ట్ చక్ర వరకు ఆ హీలింగ్ అనేది మనకి అయిపోయింది. సో ఇప్పుడు యాక్టివేట్ అవుతున్న చక్రాస్ ఏంటి, మనకి థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర యాక్టివేషన్లోకి వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ గ్లో అవుతున్న హార్ట్ చక్ర. సో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లోకి రావడం కానీ మీకు తెలుసుకున్నారనమాట. లైక్ ఏది జరిగినా కానీ మన మంచిగా జరుగుతుంది. అండ్ అతివేగం ప్రమాదకరం. సో అతివేగంగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మనకు వస్తున్న థాట్స్ కావచ్చు, మనం ఏది చేసినా కానీ అతివేగం అయితే ప్రమాదకరం. సో ఆచితూచి అడుగులు వేద్దాము. ఇప్పుడు వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో, ఆ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం బెటర్ వేలో మన ఎదుగుదలకి ఉపయోగిస్తాము అనే దీనికి వచ్చినారనమాట. అందుకనే ఇక్కడ యూ హ్యావ్ బికమ్ అ మ్యాగ్నెట్ అండ్ యు ఆర్ అట్రాక్టింగ్ పవర్ఫుల్ థాట్స్ అండ్ మిరాక్యులస్ వేస్లో అవి మేనిఫెస్ట్ అవుతున్నాయి. బ్యూటిఫుల్. క్వీన్ ఆఫ్ వాన్స్, బ్యూటిఫుల్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, వండర్ఫుల్. 6 of wands, very very nice. 2 of swords, too good. Finally 4 of wands. కంగ్రాచులేషన్స్. టాప్ ఆఫ్ ది డెక్లో నాకు చూపించాలని ఉంది డెవిల్. సో మన లోపల ఏదైతే డెవిల్ ఉన్నారో, లేదు మన చుట్టుపక్కల మనకి ఏవైతే డెవిల్ ఎనర్జీస్ లాగా పనిచేస్తున్నాయో వీటి నుంచి మనం వీటి నుంచి మనమైతే రిలీఫ్ పొందుతున్నాం అన్నమాట. వీటిని మనం అధిగమించగలిగినాం. ఇప్పుడు వరకు మనం ఏవైతే ప్రయత్నించినామో, మనం ఏదైతే చేసుకున్నామో దీని నుంచి మనం బయటపడగలుగుతున్నాం అన్నమాట. సో ఈ డెవిల్ ఎనర్జీస్ నుంచి మనం బయటపడుతున్నాం. అడిక్షన్స్ ఏమన్నా ఉన్నింటే, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నింటే, నెగిటివ్ థాట్స్ ఏమన్నా ఉన్నింటే, లిమిటింగ్ బిలీఫ్స్ ఏమన్నా ఉన్నింటే, ఇలా మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకొని మిమ్మల్ని బాధ పెడుతున్న వ్యక్తుల నుంచి కావచ్చు, సిచ్యువేషన్స్ నుంచి కావచ్చు, మీరు రిలీఫ్ పొందుతున్నారు ఇక్కడ. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాన్స్, ఒక రూమ్లో అందరూ చాలా బ్యూటిఫుల్గా ఉండిండొచ్చు, ఎలిగెంట్గా ఉండిండొచ్చు, హై ఆన్ ఎనర్జీస్ ఉండిండొచ్చు, కానీ మిమ్మల్ని ఇంతమందిలో కూడా మిమ్మల్ని స్పాట్ చేసి, అబ్బా నువ్వు ఎంత బాగున్నావు, ఇంతమంది బాగున్న దాంట్లో మీరు ఇంకా బాగుంటారనమాట. సో అంటే మీ వెలుగు బయటకు వస్తుంది అండ్ మీకంటూ మీకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఈమె
సీతక్క నేను ఎవరి మాట వినను అన్నట్లు సెల్ఫ్ మేడ్ ఉమెన్ లాగా, అంటే ఏదైనా కానీ ఆ పట్టుదలతో కఠోర దీంతో ఎంత కష్టమైనా కానీ దాన్ని నేను అధిగమించగలుగుతాను. సో ఆమె పైన ఆమెకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఆమెలో ఆ ఎలిగెన్స్ ఉందన్నమాట. సో ఆ చామ్, మీలో ఉన్న చామ్ బయటకు వస్తుంది. అండ్ యూఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. ఇక్కడ నల్లపిల్లి ఉంది. నల్లపిల్లి ప్రొటెక్షన్కి చిహ్నం. అండ్ మనకి సన్ఫ్లవర్ వచ్చి గుడ్ లక్కి చిహ్నం. అండ్ ఇక్కడ వాండ్ ఆమె ఏదైతే పట్టుకొని ఉందో అదేంటంటే ఆమె గ్రేస్ని, ఆమె ఎలిగెన్స్ని, ఆమెలో ఉన్న కెపాసిటీని చూపిస్తుంది అనమాట. సో మీరు మీ పర్సనల్ పవర్లోకి వస్తున్నారు. మీలో ఆ బ్యూటీ, ఎలిగెన్స్ అనేది ఇంకా బాగా మెరుగుపడుతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్స్ విత్ యువర్ కెరియర్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఫినాన్షియల్గా బెటర్ పొజిషన్లోకి వెళ్తున్నారు, హెల్త్ మెరుగుపడుతోంది, కెరియర్ పరంగా కూడా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇక్కడ ఏవైతే ఇంతకుముందు బ్లాకేజెస్ కింద ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతున్నాయి, గేట్వేస్ ఓపెన్ అవుతున్నాయి. 6 of Wands, విక్టరీ, విజయం పొందుతున్నారు. ఇంతకుముందు మీకు ఏమైనా పెండింగ్ ఇవి ఉన్ని వాటికి ఆ క్లియరెన్స్ దొరక్క, ఇప్పుడు ఆ క్లియరెన్స్ దొరికి మీకు రావాల్సిన గుర్తింపు, మీకు దక్కాల్సిన విజయం మిమ్మల్ని వరిస్తుందన్నమాట. ఇంతకుముందు కన్ఫ్యూజన్స్ ఉంటే ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మీరు క్లియర్ కట్గా మీకు ఏం కావాలి, మీరు ఏ దారిలో నడవాలి అనేది మీకు ఆ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. తద్వారా మీరు రైట్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. అండ్ మీరు చాలా పీస్ఫుల్గా తయారవుతున్నారు అనమాట. ఇంకా కత్తులు పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇంకా కత్తులతో పని లేదు. మీకు అర్థమైపోయింది మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, మీరు ఎట్లా డీల్ చేసుకోవాలో మీకు అర్థమైంది. అండ్ ఇక్కడ 4 of Wands వచ్చింది. 4 of Wands అంటే సెలబ్రేషన్స్. కొంతమందికి మ్యారేజ్ ఉంది, కొంతమందికి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, ఎంగేజ్మెంట్స్ జరగడం, కొంతమందికి పిల్లలు పుట్టడం, కానీ ఫంక్షన్స్ జరుగుతున్నాయి ఇంట్లో. అండ్ ఒక మంచి స్ట్రక్చర్లోకి, స్టెబిలిటీలోకి వస్తున్నారు. ఇక్కడ నేను నెంబర్ చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి క్వీన్ ఆఫ్ వాన్స్ కార్డ్ వచ్చి కార్డ్ నెంబర్ 13, అంటే 1 + 3 వచ్చి మనకి 4 అవుతుంది. 1 అంటే సన్, 3 అంటే గురువు. సో సన్కి ఉన్న ఇండివిజువలిస్టిక్ నేచర్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, అహం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ 1 నెంబరు ఈయన పైన ప్రభావం చూపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ 3 అంటే గురువు. గురువు అంటే అబండెన్స్, మనకి గురువు అంటే విజ్డము, గురువు అంటే నాలెడ్జ్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈమె దగ్గర ఆ వైజ్ ఎనర్జీస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. సో ఆమెకి ఆ ఎలిగెన్స్ అనేది, ఆ చామ్ అనేది బయటపడుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ 1 నెంబర్ రిపీట్ అయింది. సో ఈ 1 నెంబర్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది అంటే, సో ఈ 1తో ఏంటి మనకి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉంది. దేంట్లో న్యూ బిగినింగ్స్ ఉంది? సంపద పరంగా, వెల్త్ పరంగా, హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, మీరు ట్రేడ్ చేస్తా అంటే ట్రేడ్ పరంగా మీకైతే న్యూ బిగినింగ్స్ ఉంది. ఇక్కడ నెంబర్ 6 వచ్చింది. సో ఇక్కడ మనకి 6 అంటే వీనస్. సో వీనస్ అంటే మనకి మీరు ఏదైనా పార్ట్నర్షిప్ చేస్తానంటే ఆ పార్ట్నర్షిప్లో కావచ్చు, లైక్ మీకైతే మీరు ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి వచ్చినారు, ఒక హార్మోనీ క్రియేట్ చేసుకోగలిగినారు, కాబట్టి మీరు సక్సెస్ అవుతున్నారనమాట. అండ్ ఇక్కడ లవ్ కావచ్చు, మీలో వాల్యూస్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, ఇవన్నీ ఎన్హాన్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి 2 అంటే మూన్. సో 2 నేను న్యూమరాలజికల్గా చెప్తున్నాను. అండ్ 2 అంటే మనకి ప్లానెట్స్ పరంగా మూన్ వస్తుంది, కాబట్టి మూన్ వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ నెలలో మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. అండ్ వాటర్తో మీరు ఏ మేనిఫెస్టేషన్ చేసినా కానీ వాటర్ టెక్నిక్తో మీరు మేనిఫెస్టేషన్స్ చాలా తొందరగా చేసుకోగలుగుతారు. సో మూన్కి కళలు కూడా మీకు చాలా ఇంటెన్స్ డ్రీమ్స్ వస్తాయి. సో మీకు కళల్లో కూడా సమాధానాలు రావచ్చు. సో మీ డ్రీమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇంట్యూషన్ పెరుగుతుంది మీకు. సో ఆ ఇల్యూషన్స్ నుంచి మీరు బయటపడుతున్నారు. సో మూన్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు అన్కాన్షియస్గా కావచ్చు, సబ్కాన్షియస్గా కావచ్చు, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది, రియాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, సో ఈ సోల్ డెవలప్మెంట్ అనేది ఎట్లుంది, ఎమోషన్స్ ఏ వరకు ఉన్నాయి, మీ ఇన్స్టింక్ట్స్ మీకు ఏం చెప్తుంది, ఇవన్నీ అయితే మటుకు మీరు గమనిస్తూ ఉండండి. అండ్ ఇక్కడ నెంబర్ 4 అంటే రాహు. రాహు అంటే సర్పెంట్స్ హెడ్, తల మట్టుకే ఉంటుంది ఆయనకి. సో బ్రెయిన్ మనల్ని, మన బుర్ర మనల్ని చాలా విధాలుగా
లాగుతూ ఉంటుందన్నమాట. ఏవేవో థాట్స్ని ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఏవేవో ఆ థాట్స్ వచ్చిన దానివల్లనే ఇల్యూజన్స్ క్రియేట్ అవుతాయి, మామూలుగా ఈ భ్రమలు క్రియేట్ అవుతాయి. సో మీ మీ బ్రెయిన్ని మటుకు మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి చూడండి. అందుకనే ఇక్కడ మనకి ఈ క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, సో థ్రోట్ చక్ర ఇవి యాక్టివేట్ అవుతున్నాయి. సో ఇవి యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి మనం ఆ థర్డ్ చక్ర కానీ క్రౌన్ చక్ర పైన మనం మెడిటేషన్ చేస్తే కొంచెం మన బ్రెయిన్ శాంతపడుతుందన్నమాట. సో ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ ఫుల్ మూన్ మనకి ఎలాంటి బెనిఫిట్స్ తీసుకొని వస్తుంది, న్యూ మూన్ ఎలా బెనిఫిట్స్ తీసుకొని వస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం న్యూ మూన్ మనకి ఏం చేస్తుందో చూద్దాం, ఆ తర్వాత ఫుల్ మూన్ మనకి ఏం తీసుకొని వస్తుందో చూద్దాం. న్యూ మూన్ రోజు మన ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి, ఫుల్ మూన్ రోజు మన ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. మనం 2 కార్డ్స్ తీసుకుందాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి న్యూ మూన్ అమావాస్య రోజు, లేకపోతే అమావాస్య పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతుంది. మనం అన్ని కార్డ్స్ని కలిపి షఫిల్ చేద్దాం. A new start is coming. So a new start is coming. మనం ఈ చోటు కార్డ్స్ నుంచి కూడా ఒక కార్డ్ తీసుకుందాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ న్యూ మూనే వచ్చింది. వెరీ గుడ్. న్యూ మూన్ ఇన్ లియో, షైన్. సో యూఆర్ గోయింగ్ టు షైన్. మనం ఇక్కడ అనుకున్నాం కదా, యాక్చువల్గా మీరు ఏదైనా ఒక రూమ్లో లేదా ఎక్కడైనా ప్లేస్లో వెళ్తే మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. మీరు అందరిలో మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తారు. మీరు చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉంటారు. మీరు షైన్ అవ్వబోతున్నారు. ఎస్, ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఇక్కడ సింహరాశిలో న్యూ మూన్ ఇన్ లియో వచ్చింది. షైన్, యూఆర్ గోయింగ్ టు షైన్. సో న్యూ మూన్ రోజు మీ స్విచ్ వర్డ్ ఏంటంటే షైన్. నేను వెలుగుతున్నాను. న్యూ మూన్ రోజు అసలుకే చందమామ ఉండదు, వెలుగు ఉండదు, కానీ మీరు వెలుగుతున్నారనమాట. అక్కడి నుంచి మీ వెలుగు స్టార్ట్ అవుతుంది. సో న్యూ మూన్ నుంచి మీ టైం మారబోతుంది అనమాట, అండ్ ఫర్ ది గుడ్. సో ఫుల్ మూన్ రోజుకి మనకి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫుల్ మూన్కి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫుల్ మూన్. ఇవి కొన్ని కార్డ్సే కాబట్టి మనకి కార్డ్స్ కింద పడాలి. పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్. సో పర్సనల్ ఇష్యూ ఏదో మీకు ఉన్నది, అదైతే రిజాల్వ్ అయిపోతుందంట. అంటే మనకి ఫుల్ మూన్ ఉన్నప్పుడు లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ చేస్తాం కదా. సో ఆ విధంగా మీరు ఈ సమస్యని మీరు వదిలేసుకుంటున్నట్టున్నారు. సో అది వదిలేస్తున్నారు. బ్యూటిఫుల్. మనకి చోటు కార్డ్స్ నుంచి, చిన్న కార్డ్స్ నుంచి ఏమొస్తుందో చూద్దాం. ఫుల్ మూన్ రోజు సో మూన్ మెడిటేషన్ చేయడం కూడా చాలా చాలా మంచిది. ఓకే, ఇవి కూడా పడట్లే. సో మనం కార్డ్ తీసుకుందాం. లెట్ యువర్ ఫియర్స్ డిజాల్వ్. ఏమైనా భయాలు ఉంటే, సో ఆ భయాలు, మనకి డెవిల్ కార్డ్ వచ్చింది కదా టాప్ ఆఫ్ ద డెక్లో, మేబీ ఆ ఎనర్జీస్ ఉన్నట్లుంది. సో ఆ డెవిల్ ఎనర్జీస్ వల్ల ఏదైనా భయాలు ఇంకా మిగిలి ఉంటే, ఆ మిగిలి ఉన్న భయాలని ఈ ఫుల్ మూన్ అప్పుడు లెట్ గో చేసేసినారంటే అక్కడికి మీ భయాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అంఫట్ పోయిపోచ్చి వెళ్ళిపోతాయి అవి. ఆ భయాలు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాయో ఆ పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్స్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం మెసేజెస్ ఫ్రమ్ అవర్ స్పిరిట్ గైడ్స్ తీసుకుందాం. ఈ స్పిరిట్ గైడ్స్ నుంచి వస్తున్న మెసేజెస్ని వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఫ్రమ్ అవర్ హయ్యర్ సెల్ఫ్ నుంచి కూడా అనుకోవచ్చు. సో స్పిరిట్ గైడ్స్ కానీ, మన హయ్యర్ సెల్ఫ్ కానీ మనకి ఏం మెసేజెస్ ఇస్తుంది, అండ్ మన యాన్సిస్టర్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నారో కూడా మనం చూద్దాం. లేకపోతే స్పిరిట్ గైడ్స్ లాగానే తీసుకొని మన హయ్యర్ సెల్ఫ్ మెసేజెస్ మనం టారోతో తీసుకుందామా, చూద్దాం. లెట్స్ సీ. ఓ వావ్, ఇది మన స్పిరిట్ గైడ్స్ స్పిరిట్ యానిమల్స్ రూపంలో మనకి మెసేజెస్ ఇస్తున్నారు. సో
Yeah, 2 cards. Beautiful. Cheetah, polar bear. Get clear on your intention, stay focused and move quickly to achieve your goal. Beautiful. అదే మనం మూన్ కార్డ్తో అనుకున్నాం కదా, ఇంట్యూషన్. సో మీరు అనుకుంటున్నారో, మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైన తొందరగా ఒక క్లారిటీ తీసుకొని దానిపైన ఫుల్గా ఫోకస్ చేసుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని తొందరగా చేసుకోండి. సో దట్ యూ కెన్ అచీవ్ యువర్ గోల్ క్విక్లీ. ఇక్కడ పొలార్ బేర్, ఇక్కడ మనకి చీతా స్పిరిట్, ఇక్కడ పొలార్ బేర్ స్పిరిట్ ఏం చెప్తోందంటే, ఇక్కడ చూసినారా, ఇది ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్లో ఉంటుంది. సో ఇది ఎలాంటి దీంట్లోనైనా ఉంటుంది, కాకపోతే ఇది అంత మనకి అవును స్నో లెపర్డ్స్ కూడా ఉంటాయి కదా. సో స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ యువర్ ట్రూత్ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ కంపాషనేట్లీ విత్ నో అటాచ్మెంట్ టు అవుట్కమ్. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది పక్కకు పెట్టేసి మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దానికోసం మీకోసం మీరంట మాట్లాడండి. సో ఏదైతే నిజం ఉందో దాన్ని రెస్పెక్ట్ఫుల్గా, కంపాషనేట్గా దాన్ని అంటే వ్యక్తపరచండి. రిజల్ట్ గురించి మీరు ఆలోచించకండి, దాని అవుట్కమ్ ఎట్లుంటుందో మీకు అనవసరం. కానీ మీరు ఏదైతే వ్యక్తపరచాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా వ్యక్తపరచండి. బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు మనము మెసేజెస్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి యాన్సిస్టర్స్ మెసేజెస్ ఏమొస్తున్నాయో చూద్దాం. అండ్ ఫైనల్గా మన హయ్యర్ సెల్ఫ్ నుంచి మెసేజెస్ చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు. సెప్టెంబర్ నెల చాలా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఎ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్, యు ఆర్ గోయింగ్ టు షైన్. సో మీకు ఏవైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రిజాల్వ్ అయిపోతున్నాయి, భయాలను తొలగించుకుంటున్నారు. మిరాక్యులస్ వేలో మీరు చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీ ఫియర్లెస్, స్టాండ్ స్ట్రాంగ్. మళ్ళా అదే కార్డ్ని మనకి రీకన్ఫర్మ్ చేస్తుంది. సో అండ్ ఇక్కడ చీతా కూడా చెప్పింది కదా, దట్ మీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా వ్యక్తపరిచి మీరు ఫోకస్డ్గా ఉండి ముందరికి వెళ్ళాలి తొందరగా మీ గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా చెప్పారు కదా, స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరే మాట్లాడుకోవాలి, మీకోసం ఎవరు మాట్లాడరంట. సో మీకోసం మీరే మాట్లాడుకోండి. ఎల్డర్, మూవ్ బియాండ్ యాన్సిస్ట్రల్ ప్యాటర్న్స్. నాకు తెలిసి ఇక్కడ బ్లడ్ లైన్ హీలింగ్ జరుగుతోంది. సో మన పూర్వీకులకి ఏదో విధంగా శాపాలు వచ్చి తగిలి ఉంటే నాగ దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఎప్పుడో జంట పాముల్ని కొడితే ఒక పాము చచ్చిపోతుంది, ఇంకో పాము శాపం పెట్టింది, ఇట్లాంటివన్నీ కూడా మనం కొన్ని వింటూ ఉంటాం కదా. సో ఆ విధంగా బ్లడ్ లైన్ హీలింగ్ అనేది జరుగుతుంది మీ వల్ల. సో మీరు చేస్తున్న సత్కార్యాల వల్ల, మీరు తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల. సో ఇక్కడ మీ యాన్సిస్టర్స్ కూడా మిమ్మల్ని అందుకనే బ్లెస్ చేస్తున్నారు. మీరు వారియర్ లెక్కన తయారయ్యి మీరు మీకోసమే కాదు, మీ యాన్సిస్టర్స్ కోసం కూడా మీరు పోరాడుతున్నారు. మీ యాన్సిస్టర్స్కి కూడా మీరు శాంతి కలిగిస్తున్నారు. ఆ బ్లడ్ లైన్ హీలింగ్, ఆ ఫ్యామిలీలో తరతరాలుగా జనరేషన్స్గా వస్తున్న దాన్ని మీరైతే దాన్ని స్టాప్ చేయగలుగుతారు. మీ వల్ల మంచి జరుగుతోంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. ఇక్కడ చూడండి, అసలుకి క్వీన్ ఆఫ్ వాన్స్ ఈమె అసలుకి నేను చెప్పా కదా, సీతక్క ఎవరిని లెక్క చేయదు, ఆమె భయపడదు, ఆమె కరెక్ట్గా ఆమె అనుకునింది ఆమె చేస్తుంది, నీతిగా ఉంటుంది, నిజాయితీగా. ఒక్కొక్కసారి కొంచెం కన్నింగ్గా అనిపించవచ్చు, కానీ అది సత్కార్యానికే ఆ చురుకుదనాన్ని చూపిస్తుంది. ఏదైతే అనుకునిందో దాన్ని సాధించగలుగుతుంది. అలా మీరు సాధిస్తారు. అందుకనే ఇక్కడ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. రైట్ డెసిషన్స్ తీసుకొని ఏదైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని కంప్లీట్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అందుకనే వస్తుంది, ఆ హయ్యర్ లెర్నింగ్స్ అందుకనే జరుగుతున్నాయి. ఆ కాస్మిక్ గేట్వేస్ మీకోసమే ఓపెన్ అవుతున్నాయి. మీరు మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేయబోతున్నారు మంచి మంచి వాటిని. సో మీరు ఈ నెలని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోవాలి, మంచిగా హ్యాపీగా సరదాగా గడపాలి. ఓకే, మనము ఈ నెల కోసం మనం ఒక్క అఫర్మేషన్ తీసుకుందాం. టూ మెనీ థింగ్స్ వద్దు, ఒకటి చేద్దాం. ప్రతి నెల కావాలంటే ఒక్కొక్క కార్డ్ తీసుకుందాం.
సో దట్ ఒక అఫర్మేషన్ పైన మనం ఫుల్ ఎనర్జీ పెట్టినాం అనుకోండి, దాన్ని తొందరగా పొందగలుగుతాం అనమాట. అండ్ అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు కానీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏదైనా పాటిస్తున్నప్పుడు కానీ మనం అస్సలు ఎప్పుడు 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 అని ఆ ఎనర్జీస్లో ఉండకూడదు. మనం చేస్తున్నాము, మనకి అయిపోతుంది, మనకు జరుగుతుంది అని చెప్పి మనం కాన్ఫిడెంట్గా చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని మనం డౌట్ చేయకూడదు, దాన్ని తొందరగా మనకి ఎప్పుడవుతుంది అనుకోకూడదు. ఇవి బంచ్ ఆఫ్ కార్డ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక్కటే తీసుకుందాం, ఆ ఒక్కటే చేద్దాం. మర్సీ, ఐఎమ్ మర్సిఫుల్. ఇక్కడ మర్సీ అంటే ఏంటి? మనం క్షమించడం, క్షమాగుణం కలిగి ఉండడం. ఈ క్షమించడం అనేది ఒకవేళ మనం ఈ భయాల వల్ల కావచ్చు, లేకపోతే టెన్షన్స్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కానీ మనల్ని మనం కొంచెం బాధ పెట్టుకొని ఉంటే మనల్ని మనం సారీ అడుగుతున్నాం. అదేవిధంగా మనం ఎవరినన్నా బాధ పెట్టినంటే వాళ్ళని కూడా మొహమాటం లేకుండా సారీ అడిగేద్దాం. ఒకవేళ మనం ఎవరినన్నా అడగాలనుకుంటే వాళ్ళని మనం సారీ అడగడం అనేది డైరెక్ట్గా అడగచ్చు, లేకపోతే టెలిపతిక్ వేలో మనం వాళ్ళకి సారీ పంపించవచ్చు. అదేవిధంగా ఎవరో మనకి సారీ బాకీ ఉన్నారు, ఆ సారీ మనకి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పట్లేదు, కానీ వాళ్ళు మనకి సారీ వ్యక్తపరుస్తున్నారని మనకెట్టు తెలుస్తుంది అంటే, మేబీ ఎక్కడన్నా మీరు ఐఎమ్ సారీ అని చూడడం కానీ, ఏదైనా ఒక బుక్ పైన ఒక స్టిక్కరో, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదైనా వీడియో పైన ఏదో విధంగా మీకు ఐఎమ్ సారీ అనేది కనిపిస్తుంది. అంటే మీకు ఎవరో తలిపతిగా మీకు సారీ పంపించినారు అని అర్థం. సో ఇక్కడ మీరు ఈ మంత్ మొత్తం మీకు ఏదైనా ఒక అఫర్మేషన్ ఉంది అంటే, ఐఆమ్ మెర్సిఫుల్, నేను క్షమాగుణం కలిగిన వ్యక్తిని, నేను క్షమించగలుగుతాను. సో ఎప్పుడైతే మనం ఇతరులలో మంచి చూస్తామో, మనం ఏంటంటే దాన్ని ఆ మంచిని చూస్తున్నాం కాబట్టి మనకి వాళ్ళపైన ఎలాంటి ఏమంటారు దాన్ని గ్రడ్జెస్ ఏమి ఉండవు. సో మనం ఏం గ్రడ్జెస్ హోల్డ్ చేయట్లేదు కాబట్టి మన దిల్ సాఫ్గా ఉంటుంది, మన హార్ట్ క్లియర్గా ఉంటుంది. సో మనం ఏం గ్రెడ్జెస్ పెట్టుకోవట్లేదు. సో అప్పుడు మనం హ్యాపీగా, జాయ్ఫుల్గా, గ్రేస్ఫుల్గా, ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. సో అలా మనం మర్సిఫుల్గా ఉన్న దానివల్ల మన లోపల ఏదైతే పెయిన్ ఉంటుందో, లేదు మనల్ని ఏదైతే కష్టపెడుతుందో దాన్ని మనం ఈజీగా రిలీజ్ చేసేయగలుగుతున్నాం. సో ఆ రిలీజ్ చేసేసి మనకి ఏదైతే మన వైపు వస్తుందో దాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం అనమాట. సో మీరు అట్లా గ్రేస్ఫుల్గా తయారవ్వాలంటే, ఇలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలంటే, అండ్ ఆ భయాలన్నింటినీ ఈజీగా వదిలించుకోవాలనుకుంటే మీరైతే యూ హ్యావ్ టు బీ మర్సిఫుల్. సో ఇక్కడ మీ అఫర్మేషన్ ఏంటి? ఐ యామ్ మర్సిఫుల్. అండ్ ఇప్పుడు మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ ఏం మెసేజెస్ ఇస్తుంది? ఫైల్ నెంబర్ 1 వాళ్ళు, ఓకే, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి హయ్యర్ సెల్ఫ్ ఏం మెసేజెస్ ఇస్తున్నారు? 3 of Wands. అరే మీకు ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి, మీకు ట్రావెల్ ఉంది, మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది మీకు చాలా దగ్గరగా ఉంది, మిమ్మల్ని రీచ్ అవుతుంది. సో మీరు ఎవరికోసమన్నా వెయిట్ చేస్తుంటే, మీరు దేనికోసమన్నా వెయిట్ చేస్తుంటే మీకు అవి మీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ కొంతమందికి రీకన్సిలేషన్ ఉంది, అంటే ఇది వరకు మాట్లాడుకోకుండా ఏదో గొడవ అయ్యి మీరు దూరం పెట్టినంటే అలాంటి వ్యక్తులు వల్ల మిమ్మల్ని వచ్చి కలవడం జరుగుతోంది. సో ఇక్కడ ఎక్స్పాన్షన్, గ్రోత్ అనేది ఉంది. 3 of Wandsతో మీరు ఇంకా మెరుగు అవుతున్నారనమాట. అండ్ మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉండి మీకు ఎవరైనా బాకీ ఉంటే మీ బాకీలు కూడా ఈ నెలలో వసూలు అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం, ఇంకొక మెసేజ్ ప్లీజ్. ఓకే, ఈ కార్డ్ కింద పడింది, నేను ఇదే తీసుకుంటా. క్వీన్ ఆఫ్ కప్స్, ఇక్కడ 2 క్వీన్స్ వచ్చినారు. సో మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. సో ఇంతకుముందు కొంచెం ఎమోషనల్గా వీక్గా ఉండి అయ్యో పాపం అని చెప్పి పాపం వ్యక్తపరచని దగ్గర కూడా అలాంటి, అంటే ఆ పాపం అని మనం ఊరికనే దానికి ఐ అంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ పాపం, అయినా కానీ మనం పాపం అనుకొని
మనం ఎక్స్ట్రా సాఫ్ట్గా ఎక్స్ట్రా సెన్సిటివ్గా ఉంటే అలా లేకుండా మీరు కొంచెం బాగా ఇంట్యూటివ్గా ఎమోషన్స్ని బాగా మంచిగా కంట్రోల్లో పెట్టుకొని మీరు స్ట్రాంగ్గా తయారవుతున్నారు అని చెప్తున్నారనమాట మీ హైయర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఎమోషనల్గా కొంచెం వీక్గా ఉన్నప్పుడు మనం డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేం. ఇప్పుడు కొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్ అయినారు కాబట్టి మీరు డెసిషన్స్ ఖచ్చితంగా తీసుకొని మీరు ఇంకా బెటర్గా ఎదుగుతున్నారు అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో 10 ఆఫ్ కప్స్ వచ్చింది. ఫ్యామిలీతో హ్యాపీ టైమ్స్ని స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీ బాండ్స్ అనేటివి ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి. సో ఫ్యామిలీలో ఇంతకుముందు ఏమన్నా చిన్న చిన్న తగాదాలు ఏమన్నా ఉండి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అలాంటివి కూడా తొలగిపోతున్నాయి. అండ్ ఈ చిన్న చిన్న గొడవల వల్ల ఎవరన్నా దూరం పెట్టినామని మీరు బాధపడుతుంటే అలాంటి వాళ్ళకి మళ్ళీ రీకన్సిలేషన్ అనేది ఉంది. సో మళ్ళీ మీరు కలవబోతున్నారనమాట. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. అసలుకి సెప్టెంబర్లో మీకు ఏం రావట్లేదు నన్ను అడగండి, ఇక్కడ అన్నీ వస్తున్నాయి. సో ఇది ఎంత బ్యూటిఫుల్గా కార్డ్స్ కూడా ఎంత బాగా సెట్ అయినాయి కదా. ఇక్కడ చూడండి, ఈ తాత కూడా కట్టుబెట్టుకొని ఉన్నారు, వారియర్ కూడా కట్టుబెట్టుకొని ఉన్నారు, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ కూడా కట్టుబట్టుకొని ఉన్నారు, ఇక్కడ మీరు విక్టరీ కూడా కట్టుబట్టుకొనే వ్యక్తపరుస్తున్నారు. సో ఇక్కడ వుడ్తో మీకు ఏదో అవినావ సంబంధం ఉంది. సో వుడ్తో తయారు చేసిన ఏదో ఒక వస్తువుని మీరు ఈ నెలలో కొనుక్కొని పెట్టుకున్నారంటే మేబీ దానివల్ల కూడా మీరు ఇంకా మంచిని అట్రాక్ట్ చేస్తారేమో. సో ఆ వుడ్ మీకు మంచిగా గుడ్ చేస్తుంది. వుడ్ ఈజ్ గోయింగ్ టు డూ గుడ్ టు యూ. సో యూజ్ లాట్ ఆఫ్ వుడ్, నేచర్కి దగ్గరగా. సో బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్, చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఆ ఫుల్ ఎనర్జీతో ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం పైల్ 2 వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో. నాకు పైల్ 1 రీడింగ్ చాలా చాలా నచ్చింది. అండ్ అదే జోష్తో అదే ఎనర్జీతో పైల్ 2 కూడా మంచిగా వచ్చి పైల్ 2 వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం పైల్ 2 వాళ్ళకి ఏం కార్డ్స్ వస్తున్నాయి. పైల్ 2 వాళ్ళకి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. లైట్ యాక్టివేషన్. వావ్. ఫేజెస్ అండ్ సైకిల్స్. మీ పితృదేవతలు మీకు చాలా హెల్ప్ చేయబోతున్నారు. ఇక్కడ లేడీ వీనస్. సో ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్ అంట. సో ఇక్కడ షైన్ యువర్ లైట్, యువర్ ఇంటిగ్రల్ గైడెన్స్ ఈజ్ కమింగ్ త్రూ లౌడ్ అండ్ క్లియర్. ఇక్కడ మీ వెలుగునంట పంచండి. మీ లోపల నుంచి మీకు ఏదైతే గైడెన్స్ వస్తుందో అది చాలా గట్టిగా క్లియర్గా వస్తుందంట. అంటే సెప్టెంబర్లో మీకు క్లారిటీ వస్తుంది. ఈ వైట్ ఎంత రేడియేటింగ్గా ఉందో, ఎంత పీస్ఫుల్గా ఉన్నారో, ఎంత ప్లెజెంట్గా ఉన్నారో. సో మీకు సెప్టెంబర్ మంత్ అనేది మీకు ఆ ప్లెజెంట్నెస్ని, పీస్ఫుల్ నేచర్ని అంటే మీ లోపల నుంచి మీకు ఆ కాన్ఫిడెన్స్ని తీసుకొని వస్తుంది అనమాట. సో చాలా రేడియేటింగ్గా, చాలా వైబ్రెంట్గా తయారవబోతున్నారు. ఫేజెస్ అండ్ సైకిల్స్. దేర్ ఈజ్ అ బిగినింగ్ విత్ ఇన్ ఎవ్రీ ఎండింగ్. ఇల్యూషన్స్ ఆర్ రివీల్డ్ అండ్ రిలీజ్డ్. ఏవైతే భ్రమలు భ్రాంతులు ఉన్నాయో అవైతే మీకు రివీల్ అవుతున్నాయంట, వాటిని మీరు వదిలేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫుల్ మూన్ ఉంది. సో ఫుల్ మూన్ మీకు ఫుల్ మూన్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ సంథింగ్ గుడ్ ఫర్ యూ. ఇక్కడ బిగినింగ్స్ ఉన్నాయి అండ్ ఎండింగ్స్ జరిగితేనే బిగినింగ్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఆ ఇల్యూషన్స్ నుంచి మీరు బయటపడుతున్నారు. సో మనకి ఫుల్ మూన్ అప్పుడు లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేస్తాం కదా, దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే మీకు అవసరం లేదో దాన్ని మీరు అక్కడికి అంతమొందిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఫుల్ మూన్ సెప్టెంబర్లో ఎప్పుడు వస్తుందో నాకు డేట్ తెలీదు, మీరు చూసుకోండి. మీకు ఫుల్ మూన్ రోజు సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ. ఈ పైల్ చూస్తున్న వాళ్ళకి ఇక్కడ డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్. Truth is being revealed. Deep insights are coming from heaven and the astral realm. Beautiful. As above, so below. Magician energy ఉంది ఇక్కడ. సో హెవెన్స్తో కనెక్ట్ అవుతున్నారు. లైక్ ఇక్కడ డైరెక్ట్గా ఈ డీప్ ఇన్సైట్స్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది?
హెవెన్ నుంచి వస్తుందంట, ఆస్ట్రల్ రిలీమ్ నుంచి వస్తుంది. సో మీకు ఆ గైడింగ్ ఫోర్స్ అనేది చాలా బ్రైట్గా మీకు తెలుస్తుందన్నమాట. అంటే మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో, స్పిరిట్స్ కావచ్చు, మీ యాన్సిస్టర్స్ కావచ్చు, మీ హయ్యర్ సెల్ఫ్ కావచ్చు, మీ గైడ్స్ కావచ్చు. సో వీళ్ళు మిమ్మల్ని చాలా వీళ్ళ గైడెన్స్ ఏదైతే వస్తుందో ఇది పర్ఫెక్ట్ సింక్రోనసిటీలో వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ హార్ట్ చక్ర హీలింగ్ ఉంది. సో మీ హార్ట్ చక్ర హీల్ అవుతుంది. ఇక్కడ కూడా గ్రీన్ ఎనర్జీస్ ఉన్నాయి. మీకు డౌన్లోడ్స్ అనేటివి ఈజీగా మీరు ఇప్పుడు మీకు ఏదైతే మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తుందో మీరు ఆ మెసేజెస్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నారో, అర్థం చేసుకోగలుగుతున్నారు. అందుకని ఇక్కడ డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్ అని వచ్చింది. లేడీ వీనస్. సో ఏవైతే ఇంతకుముందు అక్కడక్కడే ఆ కార్మిక్ సైకిల్స్ ఉన్నాయో వీటిని బ్రేక్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మిర్రరింగ్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, 10, 0, 1. ఇక్కడ కూడా 1 అంటే న్యూ బిగినింగ్స్. 0 అంటే ఏంటి? ఒక కంప్లీట్, ఒక ఫుల్ఫిల్మెంట్, ఒకటి అయిపోయింది. సో ఇక్కడ ఒకటి స్టార్ట్ అయ్యి ఇక్కడ అయిపోవాలి. ఈ అయిపోయింది మళ్ళీ ఇంకొక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ అవగొట్టడానికి మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సో ఈ అవగొట్టలేకపోతున్నాం కాబట్టి ఈ అవగొట్టలేని దానికి ఇంకొక రింగ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇక్కడ ఏం ఎండ్ చేయాలనుకుంటున్నారు, ఏది మీరు ఎండ్ చేస్తే మీ లైఫ్ ఇంకొంచెం బెటర్గా ముందుకు వెళ్తుంది అనేది మీరు ఫిగర్ అవుట్ చేసేసి ఈ ఫుల్ మూన్ రోజు దాన్ని లెటింగ్ గో ఎక్సర్సైజెస్లో దాన్ని పంపించేసేయండి. మేబీ మనకి ఫర్దర్గా వస్తున్న కార్డ్స్ కూడా మనకి దాన్ని క్లారిఫై చేయొచ్చు. సో మీ యాన్సిస్టర్స్ అయితే మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. సో మీకు యాన్సిస్టర్స్ నుంచి మీకు స్ట్రాంగ్ మెసేజెస్ వస్తాయి. నేను కార్డ్స్ తీసుకుంటాను, యాన్సిస్టరల్ కార్డ్స్ తీసుకుంటాను. సో మెసేజెస్ ఏమొస్తాయో చూద్దాం. మనం ఇప్పుడు టారోతో చూద్దాం సెప్టెంబర్ నెల పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది. సో సెప్టెంబర్ మంత్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏం తీసుకొని వస్తుంది, సో ఏం తెలుసుకుంటారు. బ్యాలెన్స్ తీసుకొని వస్తుంది, టెంపరెన్స్, ఏంజలిక్ ప్రొటెక్షన్ వస్తుంది. సో మీరు స్ట్రాంగ్గా మీరు అనుకున్నటివి మీరు మీ ఎమోషన్స్ని మీరు బయట పెట్టగలుగుతారు. ఇంతకుముందు మీరంత ఎక్స్ప్రెసివ్ కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని చాలా ఎక్స్ప్రెసివ్గా, భయపడకుండా బోల్డ్గా మీరు చెప్పగలుగుతారనమాట. మీరు అనుకున్న దాన్ని మీరు వ్యక్తపరచగలుగుతారు. 2 మేజర్ ఆర్కానా సైడ్ బై సైడ్ 2 ఏంజల్స్. సో ఇక్కడ చెప్తున్నాను కదా మీకు అందుకనే ఇక్కడ డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్ కానీ ఫేజెస్ అండ్ సైకిల్స్, ఇక్కడ సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి. ఈ లైట్ యాక్టివేషన్ అందుకనే జరుగుతుంది. మీకు ఏంజల్స్ అయితే మీకు ఏంజలిక్ నెంబర్స్ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ కానీ ఆ ఏంజల్ నెంబర్స్ మళ్ళీ మీకు ఏం చెప్తున్నాయి అంటే కొన్ని ఎండ్ అవ్వాల్సినటివి ఇంకా బాకీ పెట్టుకొని ఉన్నారు. అట్లనే వాటిని ఎండ్ చేసేసేయండి. వాటిని ఎండ్ చేసిన వెంటనే మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీకైతే ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. మీకైతే ఆ రీబర్త్ ఉంది. సో మీరైతే రెజ్యునేట్ అవ్వాలి. ఆ పాతదాన్ని పట్టుకొని ఇంకా కూడా మీరు అది మీకు కష్టం కలిగిస్తుండొచ్చు, లేకపోతే దానివల్ల మీకు ఏం ఉపయోగం లేకపోవచ్చు. అయినా కానీ ఆ పాతదాన్ని పెట్టుకొని మీరు ఊరికనే మీ ఎనర్జీస్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదైతే మీకు ఇంకా ఉపయోగపడదో, ఏదైతే మీకు అవసరం లేదో దాన్ని అయితే మీరు వదిలేసేయండి అని చెప్తున్నారు అనమాట. జడ్జ్మెంట్ ఇక్కడ స్ట్రాంగ్ వార్నింగ్ సైన్ వస్తుంది. ఇప్పుడు వదిలేయాలి. మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలంటే మీరు దీన్ని వదిలేయాలి. మీరు ఒక బ్యాలెన్స్లోకి వస్తున్నారు. మీరు ఈ కాలింగ్ని ఏదైతే ఉందో దీన్ని అడ్రస్ చేస్తున్నారు. తద్వారా మళ్ళా ఆ రీబర్త్ అనేది ఉందన్నమాట. మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు, రిఫ్రెష్ అవుతున్నారు అనమాట. బ్యూటిఫుల్. 10 ఆఫ్ పెంటికల్స్. సో ఫ్యామిలీ బిజినెస్ కానీ, ఫ్యామిలీ వెల్త్ కానీ, ఫ్యామిలీలో కానీ మీకు ఇంకా స్ట్రాంగ్ బాండ్స్ ఏర్పడడం, ఫ్యామిలీ వెల్త్ ఇంక్రీజ్ అవ్వడం, పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తిని మీరు చేజిక్కించుకోవడం. ఒకవేళ కోర్టులో కేసు రూపంలో ఏదన్నా నడుస్తుంటే దానికి కాంపన్సేషన్ రావడం కానీ, లేదు ఆస్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరే ఈ ఆస్తికి అధిపతి అని చెప్పి కోర్టు ద్వారా కూడా మీరు నిరూపించుకొని రావడం.
ఫ్యామిలీలో అకేషన్స్ జరగడం కానీ, సెలబ్రేషన్స్ జరగడం కానీ, ఆ గెట్ టుగెదర్స్ జరగడం కానీ, ఫ్యామిలీలో హేల్ అండ్ హెల్దీ డేస్ అనేటివి వస్తున్నాయన్నమాట. అందరూ కలిసి హ్యాపీగా ఉండబోతున్నారు. స్టార్ కార్డ్ ఇక్కడ చూడండి, 2 మేజర్ ఆర్కానా, ఇది 3 మేజర్ ఆర్కానా. సో స్టార్ మనకి ఏం చెప్తుందంటే యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్. మీరు ఏవైతే మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో మీ ప్రార్థనలు అయితే వాళ్ళు విన్నారు. మీ ప్రార్థనలు విన్నారు కాబట్టి వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తున్నారు. సో నాకు ఆన్సర్స్ రాలేదు, మై ప్రేయర్స్ ఆర్ అన్హర్డ్, నాకెందుకు ఇలా చేస్తున్నావు అనుకుంటే లేదు, మీరు ఏదైతే మీరు దేవుడికి విన్నపం కానీ లేదైతే ఏదైతే మొక్కుకున్నారో మీ అన్నీ దేవుడు విన్నాడు. ఇప్పుడు రివర్స్లో మీరు పొందుతున్నారు. మీరైతే హోప్ఫుల్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, మీకైతే వస్తున్నాయి, ఆ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. అండ్ యు ఆర్ గోయింగ్ టు షైన్ యువర్ లైట్. అందుకనే షైన్ యువర్ లైట్, బ్యూటిఫుల్. నేను అసలుకి ఈ కార్డ్లో ఈ స్టేట్మెంట్ నేను మర్చిపోయినాను. స్టార్ చూస్తేనే నాకు ఎందుకు ఆ స్టేట్మెంట్ గుర్తొచ్చింది. ఇక్కడ కార్డ్ చూస్తేనే షైన్ యువర్ లైట్ అని ఉంది. సో యువర్ స్టార్ సీడ్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీస్లో ఉంటే మీరు అంత పాజిటివ్గా మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. మీకు అంత ఎఫర్ట్లెస్గా మీరు మెసేజెస్ని మీరు పొందగలుగుతారు అనమాట. ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు. మీ గైడెన్స్ అంత బాగా వస్తుంది. బ్యూటిఫుల్. మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్, పైల్ నెంబర్ 1లో క్వీన్ ఆఫ్ వాన్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చినారనమాట. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ధనం, ఇక్కడ సెంటర్ కార్డ్ చూసినారా, పెంటికల్స్, ధనాన్ని ఆకర్షిస్తున్నారు. మీరు ఏదైతే మీకు అనుకున్నారో మీరు వాటిని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. కెరియర్ పరంగా ఇక్కడ ఎదుగుతున్నారు. సో కొత్త జాబ్స్ని అట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ని క్లియర్ చేయడం కానీ, ఏదైనా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో స్ట్రాంగ్గా వాటిని పూర్తి చేసుకోగలుగుతున్నారనమాట. ఇంతకుముందు ఆ ఎనర్జీ కానీ ఆ ధైర్యం కానీ ఉండదు, కానీ ఇప్పుడు మీరు పట్టుదలగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు. సో ఇక్కడ కంప్లీషన్స్కి వచ్చింది. సో ఈ కంప్లీషన్స్ మనకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తుంది. మనలో ఉన్న పవర్ కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు ఇంకొంచెం మెరుగుపడుతుంది. సో మనం ఏదైతే చేస్తున్నామో అది 10 మందికి తెలుస్తుంది. తద్వారా మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఫ్యామిలీలో మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం ఏదైతే ఆ పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు లైఫ్లోకి వస్తుంది. సో మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము, రిఫ్రెష్ అవుతున్నాము, ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నాము. హార్ట్ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా. ఇక్కడ కూడా చూడండి, హార్ట్ చక్ర, మైండ్, బాడీ, సోల్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి అయితే వస్తున్నారనమాట. సో ఇప్పుడు మనం ఫుల్ మూన్ రోజు, న్యూ మూన్ రోజు మనం ఏం చేయొచ్చు, లేకపోతే ఫుల్ మూన్, న్యూ మూన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, ఈ మంత్లో వస్తున్న ఫుల్ మూన్ కావచ్చు, న్యూ మూన్ కావచ్చు, మనకి ఎలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మనము న్యూ మూన్ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం, ఆ తర్వాత ఫుల్ మూన్ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. సో న్యూ మూన్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటుంది, లేకపోతే న్యూ మూన్ ఎలా హెల్ప్ చేస్తుంది పైల్ నెంబర్ 2 వాళ్ళకి. Luck is on your side. Wow, beautiful. So luck is on your side. మనకి చోటు కార్డ్స్తో కూడా చూద్దాం ఇవేం చెప్తాయో. న్యూ మూన్ సాజిటేరియస్ ఇది. ఓకే, గో డీపర్, ఇంకా లోతుకి, ఇంకా లోతుకి. మనకి ఇక్కడ అవే కదా చెప్తున్నారు. సో మీకు ఈ ఫేజెస్, ఈ సైకిల్స్ కంప్లీట్ అవ్వాలి అంటేనే మీరు ఆ ఇల్యూషన్స్ నుంచి బయటికి వచ్చేయాలి, దాన్ని ఫుల్గా రిలీజ్ చేసేయాలి, దాని నుంచి చుట్కారా పొందాలి అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డీప్ ఇన్సైట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ అండ్ ది ఆస్ట్రల్ రిలీమ్ అని చెప్తున్నారు. ట్రూత్ ఈస్ బీయింగ్ రివీల్డ్. సో దానికోసం ఏంటంటే వీ హ్యావ్ టు డిగ్ డీపర్ కదా, మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఎంత లోపలికి అయితే మనం వెళ్ళి మనం కరెక్ట్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామో దాని ప్రకారం మనము, అంటే ఇక్కడ మనకి నాలెడ్జ్ అయినా అవ్వచ్చు, ఏదన్నా కానీ మనం లోతుగా
అనలైజ్ చేసినప్పుడు కానీ లోతుగా దేని గురించి అయినా తెలుసుకున్నప్పుడు లోతుగా మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనం దాంట్లో ఆ పరిపూర్ణత అనేది పొందుతామన్నమాట. అందుకనే లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. గో డీపర్. న్యూ మూన్కి మనకు అది వచ్చింది. ఫుల్ మూన్ అప్పుడు మనకి ఏమొస్తున్నాయో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సరెండర్ టు ద డివైన్. ఇక్కడ మొత్తం అంతా డివైన్ గురించే ఉంది బేసిక్గా. ఏంజల్స్, మీకు ఆ ప్రొటెక్షన్. సో ఇక్కడ కూడా చూడండి, మీకు ఆ పైన వచ్చింది కూడా అదే వచ్చింది. దట్ లైట్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది, డౌన్లోడ్స్ వస్తున్నాయి, అండర్స్టాండింగ్. ఇక్కడ కూడా మనకి ఏంజల్స్ వచ్చినారు. స్టార్ కార్డ్. సో మీ హయ్యర్ పవర్తో మీకు మంచి బాండ్ అయితే కుదురుతుంది. సో సరెండర్ టు ది డివైన్ అండ్ డివైన్ టైమింగ్. ఇక్కడ ఫుల్ మూన్ ఇన్ లియో, గో వైల్డ్. మనకి యాక్చువల్గా పైల్ నెంబర్ 1లో న్యూ మూన్ ఇన్ లియో వచ్చింది, షైన్ అక్కడ వచ్చింది, ఇక్కడ ఫుల్ మూన్కి వచ్చింది. అండ్ పైల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైనా పైల్ నెంబర్ 2 చూస్తుంటే అక్కడ మనకి ఫుల్ మూన్కి 2 క్యాన్సర్ కార్డ్స్ వచ్చినాయి. క్యాన్సరియన్స్ 2 క్యాన్సర్ కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ లియో అండ్ ఇక్కడ ఫుల్ మూన్ వచ్చింది. పైల్ నెంబర్ 1లో మనకి ఇక్కడ న్యూ మూన్, లైక్ అంటే ఇక్కడ న్యూ మూన్ ఇన్ సాజిటేరియస్ వచ్చింది కదా, అక్కడ న్యూ మూనే వచ్చింది. బ్యూటిఫుల్. యూ హ్యావ్ టు గో వైల్డ్ అంటే మీరు స్ట్రాంగ్గా పవర్ఫుల్గా తయారైనారు. సో యూ హ్యావ్ టు నో యువర్ స్ట్రెంగ్త్ నఫ్. మీ ఎనర్జీని మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఉపయోగించుకోవాల్సిన టైం అయితే వచ్చింది. దేనికి భయపడకండి. తప్పు చేయనంత వరకు మనం దేనికి భయపడకూడదు. మనం ధైర్యంగా ముందరికి అడుగులు వేయాలి. మీరు ఇప్పుడు ధైర్యంగా ముందరికి అడుగులు వేయాల్సిన టైం వచ్చింది. సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ఎనర్జీస్ని, మీ స్ట్రెంగ్త్ని, మీ పొటెన్షియల్ని మీరు ఉపయోగించుకోండి. కింగ్ ఆఫ్ వాన్స్, భయపడడు. నిప్పు, వాన్స్ అంటే మనకి ఫైర్ ఎనర్జీ గురించి చెప్తుంది. సో నిప్పుతో చెలగాటం, లైక్ నిప్పుతో చెలగాటం ఎవరన్నా చేయగలుగుతారా? నిప్పు దహిస్తుంది. సో ఆ విధంగా మీ జోలికి రావాలంటే భయపడాలి. మీరు కొంచెం సెన్సిటివ్గా ఉండి ఎమోషనల్గా ఉండి మీతో ఎలా అయినా కానీ మనం బిహేవ్ చేయొచ్చు అంటే కాదు. ఓపిక ఉన్నంత వరకు ఓపికగా ఉంటాము. ఓపికని మించి మనల్ని పరీక్షించినప్పుడు సహనం కోల్పోతే పిల్లైనా పులవుతుంది. సో అందుకనే ఇక్కడ సింహం వచ్చింది. మీరు సింహం లాంటి వాళ్ళు, గర్జించాల్సిన టైంలో గర్జించాలి, లేకపోతే సింహానికి వాల్యూ ఏముండదు. సింహం వచ్చి అడవికి రాజు, పిల్లి కాదు. పిల్లి కూడా ఇంట్లో ఉన్నప్పుడు అది పులిలాగే ఫీల్ అవుతుంది, మనల్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది, దానికి ఇష్టమైనట్లు అది ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేంటంటే మీకు నచ్చినట్లు మీరు హ్యాపీగా ఉండండి. మీరు భయపడకండి, భయాలన్నింటినీ రిలీజ్ చేసేసేయండి. గొరిల్లా, టేక్ ద టైమ్ టు లిజన్ కంపాషనేట్లీ టు దోస్ యూ లవ్, ఎస్పెషలీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ 10 of Pentacles వచ్చింది కదా. సో మీరు యూ హ్యావ్ టు టేక్ టైమ్, గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ సో దట్ వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఓపికగా వినండి. సో తద్వారా ఇంకా బాండ్ అనేది స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. బోర్, వైల్డ్ పిగ్ ఉంటుంది కదా, సో ఇది అదే. ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్ హెడ్ ఆన్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ అండ్ యూ విల్ ఎమర్జ్ విక్టోరియస్. మీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే దాన్ని కాన్ఫిడెంట్గా, కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, కరేజియస్గా మీరంటే వాటిని ఎదుర్కోండి అండ్ మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ మిమ్మల్ని సింహం అవ్వమని చెప్తున్నారు. గో వైల్డ్ అని వచ్చింది కదా మనకి. ఫుల్ మూన్ ఇన్ లియో, గర్జించాల్సిన టైం వచ్చింది. ప్రాబ్లమ్స్ అనుకొని వాటికి భయపడడం కాదు. ఇప్పుడు వాటికి సొల్యూషన్స్ ఎత్తుక్కోవాలి మనం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కాన్ఫిడెంట్గా ఫేస్ చేసి కరేజియస్గా ముందరికి వెళ్ళి వాటిని రిజాల్వ్ చేసేసుకొని అక్కడి నుంచి మనం విజయంతో వస్తున్నాం అన్నమాట. సో సక్సెస్ వస్తుంది, యు ఆర్ గోయింగ్ టు బీ విక్టోరియస్ అంట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ యాన్సిస్టర్ కార్డ్స్ తీసుకుందాం. సో యాన్సిస్టర్ కార్డ్స్ ద్వారా మన యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు. ఇక్కడ మనకి సెంటర్ కార్డ్లో క్రో వచ్చింది. సో రేవన్ ఎనర్జీ, క్రో ఎనర్జీ వచ్చింది. సో మన యాన్సిస్టర్స్ ఉన్నారు, మీ వెనకాల మీ యాన్సిస్టర్స్ ఉన్నారు.
మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు, మీకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ పైల్ సెలెక్షన్లో నేను పెట్టింది కూడా యాన్సిస్టర్ కార్డే. మేబీ అందుకు కూడా వాళ్ళు మీకు అట్లా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నెలలో మీ యాన్సిస్టర్స్ మీకు కళలు రావడం కానీ, ఎవరైతే మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయారో మీకు వాళ్ళు మీకు కళల్లో రావడం కానీ, మీ కళల పైన మీరు మంచిగా ఫోకస్ చేయండి. స్టార్ యాన్సిస్టర్, ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్. మీ మనసు ఏదైతే చెప్తోందో, మీ సోల్ ఏదైతే చెప్తుందో దాన్నంటే ఫాలో అవ్వండి. సో ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఇంటెంట్ అండ్ క్రియేట్, మీరు అనుకున్న దాన్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఇక్కడ హై ప్రీస్ట్ ఎనర్జీ వచ్చింది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. ఇట్స్ జస్ట్ దట్ మనకేంటంటే ఆ భయాలు ఏవైతే మనల్ని ఆపుతున్నాయో వాటిని మనం అధిగమించాలి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు గో వైల్డ్. ఇక్కడ మనకి చూద్దాం, అఫర్మేషన్ ఒకటే తీసుకుంటా. సో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అఫర్మేషన్ చేద్దాం, స్ట్రాంగ్గా చేద్దాం. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి దాని బ్లెస్సింగ్స్ని మొత్తం పొందుతాము. తద్వారా మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్ అవుతాం. ఒకటేసారి 10 చేసినాం అనుకోండి, 10 వాటిపైన వెళ్తున్న ఎనర్జీస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఒక్కదానిపైన కూడా మనకి ఆ క్లారిటీ రాదు, ఒక్కదాన్ని కూడా మనం పొందలేమన్నమాట. ఇక్కడ చాయిసెస్ వచ్చింది. ఐ చూస్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. వెరీ గుడ్ ఒకటే వచ్చింది. సో మన హైయెస్ట్ గుడ్ ఏదైతే ఉందో దానికోసం మనకి ఏం కావాలో మనం ఆ చాయిస్ని ఆప్ట్ చేసుకుంటున్నాం అనమాట. మనం వరీ అవ్వట్లేదు, డెసిషన్స్ తీసుకోవడంలో మనం భయపడడం లేదు. మనం ధైర్యంగా మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా కానీ మనం తీసుకోవాల్సిన నిర్ణయం అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఇంకొక కార్డులో కూడా నేను ఎక్కడో చెప్పినాను కదా, మీరు భయపడకండి, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్ హెడ్ ఆన్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ అండ్ యూ విల్ ఎమర్జ్ విక్టోరియస్. చూసారా? సో మనం ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలో అది కాన్ఫిడెంట్గా మనం డెసిషన్ తీసేసుకున్నామంటే మనం అంటే ఇప్పుడు మనం నిర్ణయం తీసేసుకోవాలి ధైర్యం చేసి, దాని రిజల్ట్ ఏదన్నా కానీ మనం దాన్ని ఫేస్ చేయగలగాలన్నమాట. ఇక్కడ ఏంజిల్ గైడెన్స్ కూడా అదే చెప్తున్నారనమాట. మీకు ఉన్న ఆప్షన్స్ని మీరు అన్నిటినీ పరిశీలించి దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకొని మనస్ఫూర్తిగా దాని వైపు వెళ్ళండి. అది ఎప్పుడైతే మనం డెసిషన్ తీసుకుంటామో, మనం మనసు పెట్టి ఒక డెసిషన్ తీసుకుంటామో అది మనకి చాలా జాయ్ని ఇస్తుందంట. అండ్ అది ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో మనలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఫూలిష్గా అంటే ఉండకండి, ఇంపల్సివ్గా హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ అంటే తీసుకోకండి. మీ హైయెస్ట్ గుడ్కి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి చాయిసెస్ని ఆప్ట్ చేసుకొని అలాంటి డెసిషన్స్ అంటే తీసుకోండి. కొంచెం నిదానమైనా కానీ మనం నిదానమే ప్రధానం అన్నట్లు కొంచెం లేట్ అయినా కానీ మనకి ఆ రైట్ డెసిషన్స్ రైట్ టైంలో మనం తీసుకోగలిగినప్పుడు మనకి రైట్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో మీ ఏంజల్స్ని అంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి, మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళని అంటే మీరు అడగండి. అండ్ ఆ డీప్ ఎప్పుడైతే మీరు అంటే ఇక్కడ మెడిటేషన్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీకు. డీప్ ఇన్నర్ స్టిల్నెస్లో ఎప్పుడైతే ఉంటారో మీరు ఏవైతే చాయిసెస్ ఉంటాయో వాటిని ఈజీగా మీరు ఆప్ట్ చేసుకోవడానికి మీకు బెటర్ సజెషన్స్ వస్తాయంట, మీ లోపల నుంచే వస్తుంది, ఈజీగా స్పాంటేనియస్గా వస్తాయంట. ఐ చూస్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. అందుకనే ఇక్కడ లైట్ యాక్టివేషన్ అనేది జరుగుతోంది. ఈ సైకిల్స్ని బ్రేక్ చేస్తున్నారు. అక్కడ డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్. ఖచ్చితంగా మెడిటేషన్ అయితే మటుకు ఈ పైల్ చూస్తున్న వాళ్ళు మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. మెడిటేషన్ ఎవరు చేసినా మంచిది. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. లైక్ ఒక ఎట్ ఏ స్ట్రెచ్ నేను కొన్ని రోజులు, ఒక 2 రోజులు 3 రోజులు చేస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ నేను చేయలేకపోతున్నాను, ఆ తర్వాత నాకు మూడ్ ఉండట్లేదు, లేకపోతే చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇట్లాంటివన్నీ చెప్పకండి. మనకేంటంటే దాన్ని ఎప్పుడైతే మనం అధిగమిస్తామో అప్పుడే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సాధించగలుగుతాం. అప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా ఎమర్జ్ అవ్వగలుగుతాము. అప్పుడే మనల్ని ఈ లక్ కూడా వరుస్తుంది.
So you have to go deeper. You have to go deeper. If you have to go deeper, then you have to meditate. You have no other option or choice. సో అందుకనే ఇక్కడ ఐ చూస్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. మీ హైయెస్ట్ గుడ్కి ఏదైతే పనికి వస్తుందో మీరు అది చేయాలి. ఇప్పుడు మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే ఎంప్రెస్ బ్యూటిఫుల్. ఇక్కడ వీనస్ ఎనర్జీస్ వచ్చినాయి కదా, ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది బ్యూటిఫుల్. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు, ఓ వచ్చేసింది కార్డ్ మనకి బ్యూటిఫుల్ డెవిల్. సో ఎప్పుడైతే ఈ డెవిల్ ఎనర్జీస్లోంచి బయటకు పడతామో అప్పుడు ఈ ఎంప్రెస్ ఎనర్జీస్లోకి వస్తాం మనం. నేను పైల్ నెంబర్ 1లో న్యూమరాలజీ ప్రకారం నేను నెంబర్స్కి కూడా చెప్పిన, ఇక్కడ మనకి 14 ఉంది. అంటే 1-4 కాంబినేషన్. 1 అంటే సన్, 4 అంటే రాహు. సో 1 మనకి ఈగోయిస్టిక్ నేచర్ని, ఇండివిజువలిస్టిక్ నేచర్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని ఇవన్నీ చెప్తుంది. 4 వచ్చి రాహు. రాహు అంటే ఓన్లీ హెడ్, సర్పెంట్స్ హెడ్. సో మన బ్రెయిన్ ఏంటంటే మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటారు, మీరు కరేజియస్గా ఉండాలనుకుంటారు, కానీ ఏదో వీక్నెస్, ఏదో ఇట్లనే ఆలోచించి ఈ థాట్స్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సప్పని చెప్పి నీరు గారిపోతుంది. ఇక్కడ మనకి 20 వచ్చింది. 2-0 కాంబినేషన్. సో 2 అంటే మళ్ళీ మనకి మూన్ ఎనర్జీస్, 2 అంటే మదర్ ఎనర్జీస్, ఎంప్రెస్. సో మనకి మూన్ ఎంత కూల్గా చల్లగా ఉంటుందో ఎట్ ద సేమ్ టైం సబ్కాన్షియస్గా, అన్కాన్షియస్గా ఇక్కడ కూడా మనకేంటంటే చాలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఎమోషనల్ టర్మాయిల్ అనేది ఉంటుంది. సో ఈ ఎమోషనల్ టర్మాయిల్ నుంచి మనం బయటపడాలి. సో ఒక మంచి బ్యాలెన్స్ లేకైతే రావాలి. అండ్ ఇక్కడ మనకి 10 మళ్ళీ 1-0 కాంబినేషన్. 1 అంటే సన్. సో సన్ అంటే మనకి చాలా పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా, కరేజియస్గా, ఏమన్నా మనకి మెయిన్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తారు. తనపైన తనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలని అనుకుంటారు. సో మీ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీ పైన మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తారో ఇలా ఏమన్నా డెవిల్ ఎనర్జీస్, మీ హయ్యర్ సెల్ఫ్ అదే చెప్తుంది. సో తీయాల్సినటివి, లోపల నుంచి బయటికి పంపించేయాల్సినటివి చాలా ఉన్నాయి. వాటిని అన్నిటిని మనం ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే ఏంటంటే మనం ఇట్లా ప్యూర్గా తయారవ్వగలుగుతాము. మన ఫేజెస్ అండ్ సైకిల్స్ ఎండ్ అవుతాయి. డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది మనకి. సో డెవిల్ ఎనర్జీస్ నుంచి బయటపడండి. ఈ డెవిల్ క్లచెస్లోంచి బయటికి రండి. ఒకరికి బానిసల్లాగానో, ఒకరి చేతిలో పప్పెట్లాగానో, కీలు బొమ్మల్లాగానో అంటే ఉండకండి. ఏమన్నా అంటే మన ఇద్దరం చూసుకుందాము, నువ్వు ఇంకొకరి దగ్గర బలిపశువు అవ్వద్దు అని చెప్తున్నారనమాట మీ హయ్యర్ సెల్ఫ్ మీకు. సో ఇక్కడ మనకి స్టార్ కార్డ్ అంటే ఇది 17, 1 and 7, కేతు అండ్ మళ్ళా సన్. సో కేతు అంటే మళ్ళీ బాడీ. సో మనకి కాబట్టి ఇక్కడ మీకు స్పిరిచువాలిటీ, అందుకని ఇక్కడ ప్రేయర్స్, యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్, షైన్ యువర్ లైట్. సో స్పిరిచువల్గా ఎక్కువ ఎదుగుతారనమాట. అండ్ మీరు సన్కి వాటర్, రాగి చెంబులో నీళ్లు పట్టుకొని సన్కి వాటర్ ఆఫర్ చేసిన దానివల్ల కూడా మీకు ఇంకా మీకు ధైర్యము, శక్తి ఇవన్నీ పెరుగుతాయన్నమాట. సో మీకు కానీ ఆ ప్రాబ్లం అదే అయినంటే మీరు ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకోండి, సూర్యుడికి నీళ్ళని అర్పించి ఆ నీళ్ళల్లో మీరు కోరుకోండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో. నాకు ధైర్యం కావాలి, నాకు సమయస్ఫూర్తి కావాలి, నేను అనుకున్న విధంగా జరగాలి, నలుగురికి నా వల్ల మంచి జరగాలి, మీ వల్ల మేము ఎలా అయితే బెనిఫిట్స్ పొందుతున్నామో అలా నాకేదైతే వస్తుందో అది నాతో పాటు ఇంకో 10 మందికి ఉపయోగపడేలాగా నన్ను మీ దూతలాగా ఉపయోగించుకోండి అని చెప్పి నాలో ఆ ధైర్యాన్ని, మీలో ఏవైతే ఆ మంచి క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ నాలో కూడా నింపండి అని కోరుకొని అవి చెట్టుకు పోసేసేయండి నీళ్ళు. రోజు ఇలా చేస్తే 21 days మినిమం చేసినామంటే మనకేంటంటే దాని రిజల్ట్ని మనం చూడగలుగుతాము, పొందగలుగుతాం అన్నమాట. ఒకరోజు 2 రోజులు చేసి వదిలేస్తే రిజల్ట్స్ కనిపించవు. అండ్ ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చి మనకి కార్డ్ నెంబర్ 14, అగైన్ 1 and 4. ఇక్కడ 14, ఇక్కడ 14, 1414. ఈ ఏంజల్ నెంబర్ చూస్తుంటే కూడా మీకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, మీకు పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి లైఫ్లో. మీరైతే కంప్లీట్గా సరెండర్ అవ్వాలి, సరెండర్ టు డివైన్. ఇది ఖచ్చితంగా జరగాలి. ఎప్పుడైతే మీరు కంప్లీట్గా
వెన్ యూ గెట్ సరెండర్ టు డివైన్, ఈ డెవిల్ ఎనర్జీస్ని, ఈ డివైన్ ఎనర్జీస్ క్లియర్ చేసేస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంప్రెస్ ఎనర్జీస్లోకి వస్తారు, ఈ వీనస్ ఎనర్జీస్లోకి వస్తారు. అబెండెన్స్, గ్రోత్, ఫర్టిలిటీ, నరిష్మెంట్, న్యూట్రిషన్, మనకి ఆ సంపద అనేది సృష్టిస్తారనమాట. అప్పుడు ఎలిగెన్స్, బ్యూటీ ఇవన్నీ వస్తాయి. సో మీరు అనుకున్నట్లు మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోగలుగుతారనమాట. మీ బాడీ కావచ్చు, మీ స్కిన్ కావచ్చు, మీ హెయిర్ కావచ్చు, అన్నీ మీరు అనుకున్న విధంగా అన్నీ మీకు అబండెన్స్ని తీసుకొని వచ్చి పెడుతుంది. నెంబర్ 3 అంటే గురువు. మళ్ళా సో గురువు అబండెన్స్ని తీసుకొని వచ్చి పెడతారు, నాలెడ్జ్, విజ్డమ్. సో మీరు అనుకున్న మీరు ఆ వాల్యూస్కి కట్టుబడి ఉంటారనమాట. ఎథికల్గా ముందరికి వెళ్ళగలుగుతారు. ఈ డెవిల్ ఎనర్జీస్ నుంచి అయితే బయటపడాలి. ఇది 15, 1 and 5 మెర్క్యూరీ అండ్ సన్ కాంబినేషన్ మళ్ళా. సో ఆ 5 అంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గ్రోత్ కూడా ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే ఆ కాన్ఫ్లిక్ట్ని మనం ఎదుర్కొని ఆ మార్పుకి నిలబడితేనే గ్రోత్ నెక్స్ట్. సో కాబట్టి ఈ డెవిల్ ఎనర్జీస్ని, ఈ అడిక్షన్స్ ఏమన్నా ఉన్నా, బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, నెగటివ్ ఎనర్జీస్ కావచ్చు, లిమిటింగ్ బిలీఫ్స్ కావచ్చు, మనకి అది అడిక్షన్స్ అనేటివి లిటరల్గా మనకి వ్యసనాలే కావద్దు, మనుషులు కూడా ఒక్కొక్కసారి మనకి వ్యసనాలు లెక్కన తయారవుతారు. సో అలాంటి మనకి అవసరం లేని మనుషులు, మనకి నష్టం కలిగిస్తున్న మనుషుల నుంచి కూడా మీరు విముక్తి పొందాలి. తద్వారా మీరు ఈ ఎంప్రెస్ ఎనర్జీస్ లేకొచ్చి ఆ అబండెన్స్ని మీరు సంపూర్ణంగా పొందాలని. ఈ అబండెన్స్ మనకి 10 of Pentacles మనకు అదే చెప్తుంది అనమాట. ఇక్కడ ఫినాన్స్, డబ్బుల పరంగా ఇక్కడ గ్రోత్ ఉంది, ఎదుగుతున్నారు. సో ఎప్పుడైతే మనకి సొసైటీలో ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చి మన దగ్గర మంచిగా సంపద, ధనం ఉంటుందో అప్పుడే బెల్లం చుట్టూరు ఈగల్లాగా వస్తారనమాట. సో మేబీ ఈ డెవిల్ అది కూడా అయిన ఉండొచ్చు. సో మీకు ఒక గుర్తింపు, మీకు ఫినాన్షియల్గా మీరు గ్రో అవుతున్నారు కాబట్టి ఇట్లా ఇంటెన్షన్స్, బ్యాడ్ ఇంటెన్షన్స్తో మీ చుట్టుపక్కలకి ఇంకొంతమంది వచ్చి చేరడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరైతే మీ హయ్యర్ సెల్ఫ్తో కనెక్టెడ్గా ఉండండి. మీకు ఇక్కడ ఏంజల్స్ ఏదైతే మీకు మెసేజెస్ ఇస్తున్నారో వీటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అయితే యూ హ్యావ్ టు గో వైల్డ్ అండ్ మీరు సింహం, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండకపోతే ఇలాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని తినేస్తారు. సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి భయపడాలి అంటే యూ నీడ్ టు బీ వైల్డ్ అండ్ యూ నీడ్ టు బీ దట్ సింహం, గర్జించాలి. సో అప్పుడు ఈ బెల్లం చుట్టూ 2 ఈగలు వచ్చినా కానీ వాటిని మీరు షూ 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 అని పంపించేయచ్చు. అందుకని ఇక్కడ హై ప్రీస్ట్, కమాన్, మనం సింగిల్ ఫోకస్తో మనం ముందరికి వెళ్ళిపోవాలి. సెప్టెంబర్ నెల మీకు అన్నీ తీసుకొని వస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసినారంటే నాకు కూడా ఎనర్జీ వస్తుంది. నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి నాకు కూడా ఒక కిక్ స్టార్ట్ వస్తుంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.